నీ దయచేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. నీ దయచేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. నీ మందసము మోయుచు నీ మహిమను వీక్షించుచు, నీ మందసము మోయుచు నీ మహిమను వీక్షించుచు, స్తుతిగాన గీతాలతో స్తోత్రార్పణము చేసేదన్. స్తుతిగాన గీతాలతో స్తోత్రార్పణము చేసేదన్. నీ దయచేత నాకిచ్చినావే, నీ సన్నిధిలో నిలచు భాగ్యం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఏడేండ్ల శ్రమలు. ఏడేండ్ల శ్రమలలో ఇశ్రాయేలీయులకి ఏమవుతుంది, మిగిలినటువంటి మానవ జాతికి ఏమవుతుంది, సంఘానికి ఏమవుతుంది, ఈ విషయాలు ఈరోజు ధ్యానం చేద్దాం. ముఖ్యంగా 4 ప్రశ్నలు ఈరోజు వేసుకుని ఈ 4 ప్రశ్నలకు జవాబు పొందుకుంటే ఈ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన వచ్చింది. ఈరోజు ఉన్నటువంటి 4 ప్రశ్నలు ఏంటి అంటే, ఈ శ్రమల కాలములో సంఘము ఉంటుందా ఉండదా, ఇదొక ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ శ్రమల కాలంలో మళ్ళీ సువార్త వినిపించబడుతుందా, మళ్ళీ మారడానికి ఏమైనా అవకాశం ఉందా, విడవబడిన మనుషులు మారొచ్చా అన్నది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఈ శ్రమల కాలంలో ఇశ్రాయేలీయులకి ఏం జరుగుతుంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్నది మూడో ప్రశ్న. నాలుగవది, ఇశ్రాయేలీయులు కాకుండా మిగిలినటువంటి భూజనులకు ఏం జరగబోతుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది 4వ ప్రశ్న. సమయాన్ని బట్టి ఈ 4 ప్రశ్నలు గనక మనం ధ్యానం చేయగలిగితే ఈ శ్రమల కాలం మీద ఒక అవగాహన అనేది మనకు వస్తుంది. ముందుగా మొదటి ప్రశ్న ఏంటి అంటే, శ్రమల కాలములో ఇశ్రాయేలీయులు ఉంటారా? శ్రమల కాలములో కొంతమంది శ్రమల కాలంలో ఉండిద్ది అంటున్నారు, కొంతమంది ఉండదు అంటున్నారు. దానికి కరెక్ట్ వివరణ ఏంటంటే, శ్రమల కాలములో సంఘము ఉండదు, సంఘము ఎత్తబడుతుంది. శ్రమలకు ముందే, అంత్యక్రీస్తు బయలుపడడానికి ముందే సంఘం అనేది వెళ్ళిపోతుంది. మరి విడవబడిన వాళ్ళు ఎవరు అంటే, సంఘములో అందరూ వెళ్ళరు. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు, నూనె కలిగినటువంటి వారు, సిద్ధపడి ఉన్నటువంటి వారు మాత్రమే ఎత్తబడి వెళ్ళిపోతారు. సిద్ధపడనటువంటి సంఘము భూమి మీదే శ్రమలలో విడువబడుతుంది. ఈరోజు ఉన్నటువంటి భూమి మీద సంఘములో మెజారిటీ భాగం విడవబడుద్ది, కొంతమంది మాత్రము ఎత్తబడతారు. సంఘము ఎత్తబడేవాళ్ళు కొంతమంది ఉన్నారు, విడువబడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎత్తబడిన సంఘం మధ్యాకాశంకి వెళ్ళిపోతుంది, విడువబడినటువంటి సంఘం భూమి మీదే శ్రమల పాలవుతుంది. అయితే సంఘము శ్రమలలో అంటే మనము విడవబడ్డ దాన్ని సంఘంగా ప్రతిసారి చెప్పకూడదు. కారణం ఏంటంటే, ఫెయిల్ అయిన వాడి గురించి ఎక్కువ మాట్లాడకూడదు, పాస్ అయినోడి గురించి మాట్లాడాలి. అలాగే విడవబడిన సంఘం గురించి మనకెందుకు, సంఘం ఎత్తబడిద్ది అని చెప్పాను. ఎత్తబడినటువంటి గుంపు గురించి
కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. శ్రమలలో సిద్ధపడిన సంఘము ఉండదు 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 అని బైబిల్ వివరంగా చెబుతుంది. అందులో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడండి? ఉగ్రత పాలు చేయటానికి కాదు, శిక్షించడానికి కాదు, శ్రమల్లో పడేయటానికి కాదు. ఈ వాక్యం ఏం చెబుతుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. సంఘము ఉగ్రత పాలైతే రక్షణ అన్న మాటకు విలువ లేదు. సంఘాన్ని ఉగ్రత పాలు చేస్తే ఇక రక్షణ పొంది ఉపయోగం ఏముంది? రక్షణ అంటే విలువేముంది? కనుక దేవుని ఆలోచన ఏంటంటే సంఘము ఉగ్రత పాలగకూడదు, సంఘము శ్రమల్లో ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశం. ఇదే దెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చదువుదాం. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అన్నాడు. ఇక్కడ ఏముంది? యేసుక్రీస్తు వారు ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తున్నాడు. ఆ ఉగ్రత మన మీదకి రాదు, ఆ శ్రమలు మన మీదకి రావు. ఉగ్రత నుండి యేసుక్రీస్తు వారు మనలను తప్పించుట కొరకు వచ్చాడు. మనం ఆయన్ని నమ్మాం కాబట్టి, ఆయన్ని పొందాము కాబట్టి, ఆయనలో ఉన్నాము కాబట్టి ఉగ్రత మన మీదికి రాదు, రాబోదు. మరొక వచనాన్ని కూడా చూద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. పౌలు గారు ఏమంటున్నాడండి? యేసుక్రీస్తు ద్వారా మరింత నిశ్చయముగా, నో డౌట్, ఉగ్రత నుండి మనము రక్షించబడతామని వాక్యం చెబుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో రాబోవు ఉగ్రత నుండి తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడని యోహాను భక్తుడు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని నమ్మిన వారి మీదికి ఉగ్రత రాదు. ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికే యేసుక్రీస్తు వారు వచ్చాడు. మరి ఉగ్రత ఎవరి మీదకి వచ్చిందంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్ములను మోసపరచనీయుకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? అవిధేయులైనటువంటి వారి మీదకి. దేవుని నమ్మిన మన మీదకి ఎందుకు వచ్చిందండి? వాక్యం అంగీకరించిన మన మీదకి ఎందుకు వచ్చింది? మనం ఎందుకు శ్రమల్లో ఉండాలి? మనం నమ్మిన ప్రభు మనల్ని ఎందుకు శ్రమల పాలు కానిస్తాడు? అందుకని ఉగ్రత అనేది దేవుని మాట వినని అవిధేయుల మీదకి వస్తుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది అంటే, శ్రమలు ఎవరి మీదకి వస్తాయి అంటే అవిధేయులైనటువంటి వారి మీదకి వస్తాయి. కనుక రక్షణ పొంది పరిశుద్ధాత్మని పొంది సిద్ధపడి ఉన్న సంఘము ఎత్తబడుతుంది, శ్రమలలో ఉండదు. సంఘం అనేది శ్రమలలో ఉండదు. శ్రమలకు ముందే దేవుడు సంఘాన్ని, శ్రమలు రావటానికంటే ముందే, శ్రమల కాలానికి ముందే దేవుడు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోతాడు. మేఘాల మీద వెళ్ళటం అంటే అదే. మేఘము అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం.
ఇశ్రాయేలీయుల మీద మేఘం ఉంది. ఆ మేఘము పరిశుద్ధాత్మ శక్తికి గుర్తు. పరిశుద్ధాత్మ ఉన్నవారు శ్రమల కాలములో విడవబడటానికి వీలు లేదు. కానీ ఒక ప్రశ్నకి ఆన్సర్ వచ్చింది. సంఘము శ్రమలలో ఉండిద్దా ఉండదంటే సంఘము శ్రమలలో ఉండదు. మరి కొంతమంది భూమి మీద కనబడుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు విడవబడ్డా వాళ్ళు భూమి మీద సిద్ధపడకుండా విడవబడ్డవాళ్ళు. వారి గురించి మనకు అవసరం లేదు. ఒరిజినల్ సంఘం అనేది వెళ్ళిపోతుంది. సంఘం భూమి మీద అసలు ఉండదు. అది మొదటి విషయం. రెండో విషయము, సంఘం వెళ్ళిపోయిన తర్వాత శ్రమల కాలములో రక్షణ పొందే ఛాన్స్ అనేది ఉందా అని ఒక ప్రశ్న. అయితే ఈ శ్రమలు 2 భాగాలుగా ఉంటాయండి. శ్రమల కాలము 7 సంవత్సరాలని బైబిల్ చెప్తుంది. శ్రమల కాలం ఎన్నంటే 7 సంవత్సరాలు. ఈ శ్రమల కాలం 7 సంవత్సరాలని 2 భాగాలు చేయాలి. మొదటి 3.5 సంవత్సరాలు ఒక భాగము, రెండో 3.5 సంవత్సరాలు ఒక భాగము. మొదటి 3.5 సంవత్సరాలలో విడవబడిన సంఘములో వాళ్ళు కానీ అన్యజనులు కానీ రక్షణ పొందటానికి అవకాశం అనేది ఉంది. లాస్ట్ ఛాన్స్. ఏంటి సార్ రక్షణ పొందడానికి అప్పుడు అవకాశం ఉంటేంటి? అప్పుడెవరు సువార్త చెప్తారంటే 3 రకాలుగా అప్పుడు సువార్త వినబడిద్ది. ఏంటి ఆ 3 రకాల సువార్త అంటే, శ్రమల కాలములో వినబడే సువార్త ఏంటి అంటే, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము, ఆలయమునకు వెలుపటి ఆవరణను కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను, వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కెదరు, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె బట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. శ్రమల కాలములో 2 భూమి మీదకి పంపిస్తాడు. ఈ 2 సాక్షులు భూమి మీదకి వచ్చి 1260 రోజులంటే 3.5 సంవత్సరాలు భూమి మీద ఉన్న ఇశ్రాయేలీయులకు మిగిలిన వారందరికీ కూడా సువార్త చెబుతారు. మొదటి 3.5 సంవత్సరాల్లో ఇశ్రాయేలీయులేమో అంత్యక్రీస్తు సంధి చేసుకొని ఉంటారు. ఓ ఇశ్రాయేలీయులారా, వీడు నిజమైన వాడు కాదు, వీడు మోసగాడు, వీడితో సంధి చేసుకోవద్దు, వీడిని నమ్మొద్దు అని చెప్పేసి అంత్యక్రీస్తు విషయమై వాళ్ళు ఇశ్రాయేలీయులకు సాక్ష్యం ఇస్తారు. అన్యజనులకు ఏం చెబుతారంటే, ఇదిగో ఇతను మెస్సయ్యా కాదు, ఇతను మీరు నమ్మొద్దు, 666 ముద్ర వేయించుకోవద్దు, దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చింది, మీరందరూ దేవుడిని నమ్మండి, ఇప్పుడైనా దేవుడిని నమ్ముకుండని అంత్యక్రీస్తుకు విరోధంగా వారు భూమి మీద 2 సాక్షులు సువార్త చెబుతారు. ఆ 2 సాక్షులు సువార్త చెప్పినప్పుడు వారి మాటలు విని ఎవరైనా మారాలి అంటే మారే అవకాశం అనేది మొదటి 3.5 సంవత్సరాల్లో ఉంటుంది. అయితే అప్పుడు బాప్తిస్మాలు ఇవ్వటము, ప్రార్థనలు చేయటం ఇవి ఉండవండి. అప్పుడు ఏంటంటే 666 ముద్ర వేయించుకోవటమా వేయించుకోకపోవటమా. 666 ముద్ర వేయించుకోకపోతే అంత్యక్రీస్తు సైనికులు నీ దగ్గరికి వచ్చి నీ రేషన్ కార్డు తీసేస్తారు, నీకు రేషన్ అనేది దొరకదు, నిన్ను శ్రమల పాలు చేస్తారు, నిన్ను హింసల పాలు చేస్తారు, ఎదురు తిరిగితే చివరికి చంపేస్తారు. 3.5 సంవత్సరాల్లో రక్షణ పొందాలంటే అంత్యక్రీస్తు యొక్క సైనికుల చేతిలో హతసాక్షి అయితేనే దేవుడు అంగీకరిస్తాడు. బాప్తిసం ఇచ్చడానికి దైవ సేవకులు లేరు, రక్షణ సంకల్పం అన్నది అప్పుడు లేదు. ఇక ఈ శ్రమల కాలంలో పరిస్థితి ఎలా ఉండిద్దంటే, అంత్యక్రీస్తు రాజ్యం అప్పుడు 666 ముద్ర ఇవ్వబడతా ఉండిద్ది, అంత్యక్రీస్తు పరిపాలన అప్పుడు ఉండిద్ది, భూలోకమంతా వానికి దాసోహం అనిద్ది. అంత్యక్రీస్తు మాట వినకుండా నిజంగా దేవునికి నువ్వు లోబడాలి అనుకుంటే ఆ రోజు అంత్యక్రీస్తును ఎదిరించి అంత్యక్రీస్తు చేతిలో వాని సైనికుల చేతిలో హింసలు పొంది శ్రమలు పొంది దారుణంగా కిరాతకంగా వాళ్ళు చంపేసినప్పుడు తనను తాను అప్పగించుకొని చంపబడాలి. ఇప్పుడు పరిస్థితులు బాగున్న ఈ రోజుల్లో మారు మనసు పొందితే మంచిదా? రేపు శ్రమల కాలంలో విడవబడి బోళ్ళన్ని శ్రమలు పొంది
నెత్తి నోరు బాదుకొని అంత్యక్రీస్తు సైనికుల చేతుల్లో నాలికి గోపించుకొని అగ్నిలో పడిపోయి రక్తం గార్చి అప్పుడు మారటం మంచిదా? టైం బాగున్న ఈ దినాల్లోనే ప్రభువుని నమ్ముకోవాలి. ఈ దినాల్లోనే లోతుగా దేవుడిని నమ్ముకోవాలండి. ఆ రోజుల్లో దేవుడు చివరిసారిగా సువార్త వినిపిస్తాడు. సువార్త చెప్పేవాళ్ళు 3 ఉంటారు. ఆ 3 ఎవరంటే, మొదటివారు 2 సాక్షులు. ఈ 2 సాక్షులు 3.5 సంవత్సరాలు విడవబడినటువంటి ప్రజలకు, అంటే సంఘానికి, మిగిలినటువంటి ప్రజలకు, ఇశ్రాయేలీయులకు కూడా వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. ఇక రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. తర్వాత ఏం జరిగిద్దంటే, సంఘం ఎత్తబడిపోయిన తర్వాత సిద్ధపడకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఆ విడవబడినటువంటి సంఘములో వాళ్ళు కొంతమంది మేల్కొంటారు. కొంతమంది మేల్కొని ఏం చేస్తారంటే, అయ్యో సంఘం వెళ్ళిపోయింది, మనం ఇంత సేవ చేసి కూడా, ఇన్నిసార్లు బైబిల్ చదివి కూడా సంఘం వెళ్ళినప్పుడు వెళ్ళలేకపోయాము, సిద్ధపడకపోయామని విడవబడిన సంఘములోని కొంతమంది మేల్కొంటారు. వాళ్ళకి అర్థమైద్ది సంఘం వెళ్ళిపోయిందని అర్థమైద్ది, శ్రమల కాలంలో ఉన్నామని అర్థమైద్ది, వాళ్ళు విడవబడ్డ సంగతి కూడా వాళ్ళకి తెలిసిద్ది. అప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చి ఏం చేస్తారంటే, మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళు సువార్త చెబుతారు. ఇక్కడ అదే మాట రాశాడు, 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము. యేసుక్రీస్తు వారి గురించి గట్టిగా మాట్లాడతారు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఇప్పుడున్న ఆయన నిజమైన దేవుడు కాడు, ఇతను మెస్సయ్య కాడని గట్టిగా దేవుని వాక్యము విడవబడిన సంఘములో కొంతమంది మాట్లాడితే, ఆ మాట్లాడినటువంటి వారిని అంత్యక్రీస్తు సైనికులు చంపేస్తారు. వానికి విరోధంగా మాట్లాడటానికి వీల్లేదు. ఈరోజు ప్రభుత్వానికి విరోధంగా మాట్లాడటానికి లేదండి. ఇప్పుడున్న గవర్నమెంట్కి మనం ఏదన్నా విరోధంగా మాట్లాడితే జైల్లో పెడతారు. మరి ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండిద్ది ఆలోచించండి. చంపినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు పరలోకంకి వెళ్తానికి ఉండదు, పాతాళంకి వెళ్తానికి ఉండదు. అందువలన ఆ చంపబడినటువంటి ఆత్మలు బలిపీఠంకి వెళ్ళి ఉంటాయి. ఇక 3వది ఎవరయ్యా అంటే, 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు మరి యొక్క దూతను చూచితిని, అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజలకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. నేను అనుకోవటం ఏంటంటే, ఆ దినాల్లో కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రహస్యంగా ఆకాశంలో సువార్త వినిపించబడిద్దేమో. ఆ రోజుల్లో కూడా సువార్త అనేది వినిపించబడుతూ ఉంటుంది. శ్రమల కాలములో సువార్త ఉంటుందా అంటే ఉంటుంది. ఎవరు చెప్తారంటే, ఒకటి విడవబడిన సంఘంలో మేల్కొన్న వాళ్ళు చెప్తారు, రెండవది 2 సాక్షులు చెబుతారు, మూడవది ఆకాశములో ఎగిరే దేవదూత నిత్య సువార్త చెప్పడం జరుగుతుంది. ఈ 3 సువార్త వినిపిస్తారు. అయితే శ్రమల కాలములో కంపల్సరిగా హతసాక్షిగా చచ్చిపోవాలి. ఏదో ఈ రోజుల్లో లాగా చక్కగా వెళ్ళి నీళ్ళల్లో మునిగి రావటం కాదు. ఆ రోజు నువ్వు మారాలి అంటే మారణ హోమం సృష్టిస్తారు, నిన్ను కిరాతకంగా చంపేస్తారు, ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. ఆ రోజు నువ్వు మారాలి అనుకుంటే వాని చేతిలో, అంత్యక్రీస్తు సైనికుల చేతిలో హతసాక్షి అవ్వాలి. అర్థమైంది అనుకోండి. సువార్త ఉండిద్దా ఉండదా అంటే, మొదటి 3.5 సంవత్సరాల్లో ఉంటుంది, తర్వాత 3.5 సంవత్సరాల సువార్తగా ఉండటానికి వీలు లేదు. గమనించండి. 2 ప్రశ్నలకు ఆన్సర్ వచ్చింది. సంఘం శ్రమల్లో ఉండిద్దా అంటే ఉండదు. మనం శ్రమల్లో ఉంటామంటే ఉండదు. దేవుడు మనల్ని ఉగ్రత పాలు చెయ్యడు. రక్షణ పొందుటకే కానీ ఉగ్రత పాలగుటకు ఆయన మనల్ని నియమించలేదు. కాబట్టి శ్రమలలో ఒరిజినల్ సంఘం అనేది ఉండదు. ఒకటి.
రెండవది, శ్రమలలో సువార్త ఉంటుందా అంటే శ్రమలలో సువార్త మొదటి 3.5 సంవత్సరాలు ఉంటుంది. అయితే నువ్వు చచ్చిపోవాలి. హతసాక్షి అయితేనే ఆ రోజు రక్షణ అన్నమాట. ఇక మూడో ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలీల పరిస్థితులు శ్రమల కాలంలో ఎలా ఉంటాయి? మనం ఇశ్రాయేలీల చరిత్ర ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇశ్రాయేలీల గురించిన కొన్ని విషయాలు నేను మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ ఇశ్రాయేలు ప్రజలు సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడకుండా భూమి మీదే విడవబడతారు. ఇశ్రాయేలీలు సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడరు. ఎత్తబడకుండా ఆ సంఘము ఎత్తబడిన తరువాత ఇశ్రాయేలు జాతి మొత్తం కూడా భూమి మీదే ఉండిద్ది. అప్పటికి 3వ ప్రపంచ యుద్ధం అయిపోయిద్ది. ఈ భూమి మీద ఉండి 3వ ప్రపంచ యుద్ధం అయిపోయినాక 3వ ప్రపంచ యుద్ధంలో గెలిచి వాళ్ళు ఏం చేస్తారంటే, మిగిలినటువంటి అరబ్బు దేశాలతోటి, ఓడిపోయినటువంటి అరబ్బు దేశాలతోటి శాంతి ఒప్పందం కుదుర్చుకుంటారని దానియేలు గ్రంథం 9:27లో రాయబడింది. శాంతి ఒప్పందంలో ఉన్న అంశం ఏంటంటే, ఇశ్రాయేలు దేశము ఇక ఏ దేశం మీదకి యుద్ధానికి పోకూడదు, వేరే దేశాలు కూడా ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి రాకూడదు, యుద్ధాలు వద్దు అన్నదే శాంతి ఒప్పందం. ఇజ్రాయేల్ ఒక పక్కన, అరబ్బులు ఒక పక్కన ఉండి ఇద్దరు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటారు. వీళ్ళిద్దరిని మధ్యలో కుదర్చడానికి కొంతమంది మధ్యవర్తులు ఉంటారని ఆ రోజే చెప్పాను నేను. ఈ శాంతి ఒప్పందం భాగం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరు కూడా ఇక యుద్ధానికి వెళ్ళకూడదు. పక్కనున్న పాలస్తీనా మీదకి కానీ, చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాల మీదకి కానీ, కిందున్న ఈజిప్ట్ మీదకి కానీ, పైనున్న సిరియా మీదకి కానీ, కుడివైపునున్న జోర్డాన్ మీదకి కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్బు దేశాల మీదకి కానీ, మరే దేశం మీదకి కానీ ఇశ్రాయేలీలన్న వాళ్ళు యుద్ధానికి పోకూడదు. అదేవిధంగా మిగిలినటువంటి అన్ని దేశాల వాళ్ళు కూడా ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి రాకూడదు. అసలు యుద్ధాలు అనేవి వద్దు, సైన్యాన్ని తీసేద్దాము, అణుబాంబులు తీసేద్దాము, ట్యాంకులు డిమాలిష్ చేసేద్దాము, ఆయుధ సన్యాసం చేద్దాము అని, యుద్ధము వద్దు అని శాంతి ఒప్పందం కుదిరిద్ది. ఈ శాంతి ఒప్పందం 7 సంవత్సరాలండి. దానియేలు గ్రంథం 9:27, అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. వారము అంటే 7 రోజులు. బైబిల్ భాషలో వారము అంటే 7 సంవత్సరాలు. శాంతి ఒప్పందం ఎన్నాళ్ళు జరుగుతుందంటే, 7 సంవత్సరాల దాకా యుద్ధాలు వద్దు బాబు, మీరు మా జోలికి రావద్దు, మేము మీ జోలికి రాము, 7 ఏళ్ల పాటు మీరు యుద్ధాలు చేయొద్దు, మేము కూడా యుద్ధాలకు రాము, మీ ఆయుధాలు బడేయండి, మా ఆయుధాలు బడేస్తాము, మీ సైనికులు మా సైనికులు కలిసే ఉంటారు, మీ సైనికులు మా సైనికులు కలిసి భోజనం చేస్తారు, మీ సైనికులు మా సైనికులు కలిసే స్వీట్స్ పంచుకుంటారు. కనుక ఈ విషయాన్ని శాంతి ఒప్పందంలో భాగంగా చేరుస్తారు. శాంతి ఒప్పందంలో ఇంకో భాగం ఏంటంటే, ఇశ్రాయేలీలకు మందిరం కట్టాలి. మోరియా పర్వతం మీద ఉన్న 34 ఎకరాల స్థలాన్ని, ప్రస్తుత దినాల్లో డోమ్ ఆఫ్ ది రాక్, ఆలస్కా మాస్క్ ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఇశ్రాయేలీలకు 3వ ప్రపంచ యుద్ధం తర్వాత దేవాలయం కట్టుకోవడం కోసం అప్పగించబడుతుంది. ఇక మందిరం పని స్టార్ట్ అవుతుందన్నమాట. ఇశ్రాయేలీలకు ఏమవుతుందంటే, శ్రమల కాలము మొదటి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అంత్యక్రీస్తు సంధి చేసుకొని ఇద్దరూ కలిసే ఉంటారు. ఇశ్రాయేలీలు అంత్యక్రీస్తు ఫ్రెండ్లీగా ఉంటారు. ఇశ్రాయేలీలేమో మందిరం కట్టిస్తాడు వాడు, మందిరం కట్టుకుంటూ ఉంటారు. యూదులే మందిరం కడుతూ ఉంటారు, కానీ దానికి అంతర్జాతీయ అనుమతి ఉండిద్ది, రాజకీయ సపోర్టు అన్నీ ఉంటాయి. చక్కగా మందిరము కట్టబడతా ఉండిద్ది. మందిరము ఎంతకాలం కడతారు అంటే 3.5 సంవత్సరాలు మందిరం కట్టడం జరుగుతుంది. కొంతమంది ఈరోజు చెప్పినట్లుగా శ్రమలకు ముందు మందిరం కట్టరు. సంఘం ఎత్తబడిన తర్వాతే మందిరం స్టార్ట్ అవుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత యెరూషలేములో ఆ యొక్క 34 ఎకరాల స్థలం మోరియా పర్వతం మీద
టెంపుల్ మౌంట్ అనబడేటువంటి స్థలములో మరలా సొలొమోను ఏ విధంగా మందిరం కట్టాడో అదే పునాదుల మీద 3వ మందిరము యేసయ్య రాకడ కోసం కడతారు. ఈ మందిరం కడతానికి ఎంత టైం పట్టిద్దంటే 3.5 సంవత్సరాలు టైం పట్టిద్ది. 3.5 సంవత్సరాలు టైం ఎందుకు పట్టిద్దంటే ఇది అనేకమైన రాజకీయ ఒత్తిడులతోటి, అనేకమైన కుట్రలతోటి కూడుకొని ఉన్నటువంటి సంభవం ఇది. అందుకని అరబ్బు దేశాల వాళ్ళకి టెంపుల్ మౌంట్ అప్పగించడం ఇష్టం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పగించారు గనక వీలైనంత వరకు మందిరం పని ఆలస్యం చేస్తారు. ఏదో సమస్య రావటము, ఏదో ప్రాబ్లం రావటము, ఏదో రాజకీయ కారణాలు చూపించి ఏదో కారణం వలన మందిరము నిదానంగా కడతారండి. ఎంతకాలం కడతారంటే 3.5 సంవత్సరాల పాటు మందిరము కట్టడము జరుగుతుంది. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. రాబోయే దినాల్లో భయంకరమైన శ్రమలు జరగబోతున్నాయి. ఈ శ్రమల కాలంలో ప్రభువా సంఘము ఎత్తబడుతుంది. కొంతమంది విడువబడే వాళ్ళు కూడా ఉంటారు. వారితో మాకు సంబంధం లేదు నాయన. ఎవరైతే ఎత్తబడుతున్నారో ఎత్తబడేటువంటి వారిలో మేము ఉండాలి, ఎత్తబడే సంఘంలో మేము ఉండాలి నాయన. ఆ విధమైనటువంటి సిద్ధపాటుని మా జీవితాల్లో ఉంచండి నాయన. ఒకవేళ మేము ఏమరపాటుగా ఉంటే, ఏముందులే అనుకుంటా ఉంటే, పరిశుద్ధాత్మను పొందకుండా ఉంటే, సిద్ధపడకుండా ఉంటే ఇప్పుడైనా మేల్కొని సిద్ధపడేటువంటి భాగ్యం దయచేయండి. భూమి మీద భయంకరమైన శ్రమలునైనా, ఆ శ్రమలు ఏ శరీరం తప్పించుకోలేడు. ఆ శ్రమలో భరించలేని నాయన, ఆ శ్రమలో ఓర్చుకోలేని మేము కానీ మా పిల్లలు కానీ ఆ శ్రమల్లో ఉండకూడదు నాయన. సంఘం ఎత్తబడినప్పుడు మేమందరం ఎత్తబడే భాగ్యం దయచేయండి. నాయను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని యెహోషువ చెప్పినట్లుగా ప్రతి కుటుంబము కూడా సిద్ధపడి ఉండేటువంటి భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. విడవబడటం ఎంత భయంకరం నాయన. ఆ విడవబడిన వారిలో మేము ఉండకూడదు నాయన. మా సంఘస్థులు ఉండకూడదు నాయన. మా బిడ్డలు ఉండకూడదు నాయన. మేమందరము తండ్రి సంఘం ఎత్తబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు మేమందరం మేఘాల మీద వెళ్ళేటువంటి అనుభవాలు మాకు ఇమ్మని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైన